పార్థు భాను మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తారు. అది చూసి అక్కడ ఉన్న పార్థు, బలరాం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న పోలీసులు ఇలా అంటూ ఉంటారు, ఆ పెళ్లిపేటల మీద కూర్చున్న అమ్మాయికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదు, ఆ అమ్మాయి ఇంకా మేజర్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న పార్థు, బలరాం వీళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న బలరాం అయితే, ఏయ్ మీరెవర్రా ఆపేది, రే పార్థు నువ్వు కట్టరా తాళి అని చెప్పి బలరాం అయితే పార్థుతో అంటాడు. దాంతో పార్థు అయితే సరే నాన్న అని చెప్పి అంటాడు. ఇక అది వినగానే భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న పోలీసులు అయితే బలరాం కాలర్ పట్టుకొని, ఏంట్రా నా మాటగా ఎదురు తిరుగుతారా, అసలు మిమ్మల్ని పదరా పోలీస్ స్టేషన్కి అని చెప్పి బలరాంని లాగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బలరాం అయితే ఆ కాలర్ మీద చేయి తీసి పోలీస్ చంప పగలగొడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పోలీస్ ఆఫీసర్ అయితే కింద పడి లేచి, ఏంట్రా నన్నే కొడతావా, అది అందరి ముందు నన్ను కొడతావా, అసలు నిన్ను ఇలా కాదురా, నీకు పోలీస్ స్టేషన్లో చుక్కలు చూపిస్తాను పదరా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అయితే బలరాం కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న పార్థు అయితే పెళ్లిపేటల మీద నుండి కిందకి దిగి నాన్న నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక అది చూసి భాను అయితే చాలా బాధపడుతుంది. ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక పోలీస్ ఆఫీసర్స్ అయితే బలరాంని బలవంతంగా లాక్కొని వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న పార్థు వీళ్ళందరూ కూడా ఎంత ఆపినా సరే ఆగకుండా పోలీసులు అయితే బలరాంని ఈడ్చుకొని వెళ్తారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడతారు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రమీల వాళ్ళైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక పార్థు అయితే నాన్న నాన్న అంటూ ఆ కారు వెనక పరిగెడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.